వేకువ వాక్యము కొరకై ఉదయకాల సమయంలో యెషయా గ్రంథము 58వ అధ్యాయము 12వ వచనం. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. క్యాలెండర్లో యెషయా 54:3 అని ప్రింటింగ్ మిస్టేక్ పడింది. కానీ యెషయా 58:12 పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములు నీ జనులు కట్టెదరు. ఇక్కడ రెండు విషయాలు ఉదయకాలం దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఒకటి పాడైన, రెండవది బాగైన. చాలామంది మనుషులు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సాక్ష్యాన్ని పాడు చేయవచ్చు. అయితే నిన్ను బాగు చేయటానికంటూ దేవుడు నీకంటూ కొంతమంది జనులను ఏర్పరుస్తాడు. ఆ పాడైపోయిన వారిని చూసి బాధపడుతున్నావు, కానీ నిన్ను బాగు చేయటానికి వచ్చిన వారిని చూసి నువ్వు సంతోషించట్లేదు, ధైర్యం తెచ్చుకోవట్లేదు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు పాడైపోయాను అని బాధపడుతున్నావేమో. దేవుని వాక్యంలో నుంచి యెషయా గ్రంథము 62:4 విడవబడిన దానివని ఇక మీదట నీవనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు అని ప్రభువు సెలవిస్తున్నాడు. ఇప్పుడు ఎంతగా పాడైపోయావు అని ప్రజలు నిన్ను అంటున్నారో, ఒక దినం వస్తుంది అసలు నువ్వు పాడవ్వలేదు అని వారే చెప్పేటట్లుగా దేవుడు చేస్తాడు. కీర్తన 74:3 చివరి మాట, నిత్యము పాడయుండు చోట్లకు విజయాన్ని దయచేసే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. ఇది నాన్న, నువ్వు పాడైపోయావని, ఇంకా అలాగే పతనమైపోతావని, ఇంకా లెగలేవని దయచేసి నువ్వు అనుకోవద్దు. దేవుడు తప్పనిసరిగా నీకు విజయం ఇస్తాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయము 17వ వచనములో, పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టదనని దేవుడు చెప్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, వ్యక్తిగతంగా పాడైపోయావేమో, కుటుంబంగా పాడైపోయావేమో, బిడ్డలు పాడైపోయారేమో, దేవుడు మరలా తిరిగి కడతానంటున్నాడు. ఇంకొక గొప్ప మాట చూస్తే ఐహెచ్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 35వ వచనములో, పాడైన భూమి ఏదేను వనము వలె చేస్తాడు. ఎంత పాడైపోయావో అంత గొప్పగా, అద్భుతంగా దేవుడు నీ జీవితాన్ని చేస్తాడు. నువ్వు దిగులు పడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. బైబిల్లో మనం చూసినట్లయితే మనుషుడు లేదా విశ్వాసి 7 రకాలుగా పాడైపోతూ వచ్చారు. ఉదాహరణకు చెప్పాలంటే, మొట్టమొదటిగా వ్యక్తిగతంగా పాడైపోయిన వ్యక్తి, పాడైన జీవితము యాకోబు. ఇక యాకోబు పాడైపోయాడని యాకోబు అనుకున్నాడు, తల్లిదండ్రులు అనుకున్నారు, సహోదరుడు అనుకున్నారు, ప్రజలందరూ అనుకున్నారు ఇక యాకోబు జీవితం లేదు అని. అయితే వ్యక్తిగతంగా మరలా యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా చేశాడు. అంతేకాదు, యెషూరూనుగా చేశాడు. ద్వితీయోపదేశకాండము 33:26 యెషూరూను దేవుని పోలిన వాడెవడునో లేడు. ప్రియ సహోదరుడా, అంత గొప్పవాడిగా దేవుడు యాకోబును చేశాడు. వ్యక్తిగతంగా పాడైన వారిని ఆయన బాగు చేస్తాడు. రెండవదిగా చూస్తే, కుటుంబంగా పాడైపోయావేమో, నీ బిడ్డలు మాట వినట్లేదేమో, నీ భార్య నీ మాట వినట్లేదు, నీ భర్త నిన్ను అసలు పట్టించుకోవట్లేదు, నీ తల్లిదండ్రులు నిన్ను లక్ష్య పెట్టట్లేదేమో. ప్రియ సహోదరుడా, రెండవది, కుటుంబముగా పాడైపోయిన వారిని ఆయన బాగు చేసేవాడుగా ఉన్నాడు. ఉదాహరణకి నయోమి బెత్లెహేము నుంచి మోయాబు వెళ్ళి కుటుంబముగా ఆమె పాడైపోయి ఇక ఆమె కుటుంబము కట్టబడదు అనుకున్న పరిస్థితిలో మరలా దేవుడు తిరిగి బెత్లెహేముకు తీసుకుని వచ్చి ఆమెను బాగు చేశాడు. రూతు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనంలో ప్రజలందరూ చెప్తున్నారు, పాడైపోయిన దానవని చెప్పిన ప్రజలే అంటున్నారు, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను, ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితే చెప్పిరి. రెండవదిగా, పాడైపోయిన కుటుంబాన్ని, నయోమి కుటుంబాన్ని దేవుడు తిరిగి కడుతూ వచ్చాడు. మూడవదిగా చూసినట్లయితే, సంఘముగా పాడైపోయిన పరిస్థితి. యెరూషలేము పాడైపోయింది, అగ్ని చేత ప్రాకారాలన్నీ కాల్చబడ్డాయి. ఇక యెరూషలేము ఏ మాత్రమో కూడా ఇక నిలబడలేదు, మరలా కట్టబడలేదు అనుకుంటున్న పరిస్థితుల్లో సంఘముగా దేవుడు యెరూషలేమును తిరిగి బాగు చేశాడు.
నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనంలో, అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయను. 52 దినాలలో తిరిగి యెరూషలేము సంఘాన్ని కట్టిన దేవుడు నీ సంఘాన్ని కూడా కడతాడు. సంఘము పాడైపోయిందా? సంఘం విచ్ఛిన్నమైపోయిందా? సంఘాన్ని మనుషులు లేదా శత్రువులు, విరోధులు పాడు చేస్తూ వచ్చారా? ప్రియ సహోదరి సహోదరుడు, ప్రభు అన్నాడు, నా సంఘమును నేను కట్టుదును. 4వదిగా చూసినట్లయితే సమాజముగా పాడైపోయిన వారిని ఆయన బాగు చేస్తాడు. యూదా సమాజము పాడైపోతూ వచ్చింది. భయంకరమైన చట్టాలు వచ్చేసాయి. ఇక యూదుడనేవాడు మిగలకూడదు, యూదుడు సంహరింపబడతాడు, యూదుడను అని చెప్పుకోవటానికే భయపడే పరిస్థితిలో ఉన్న ఆ సమాజాన్ని దేవుడు తిరిగి కట్టించాడు. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 17వ వచనములో చివరి మాట, అనేకులు యూదుల మతమును అవలంబించిరి. ప్రియులారా, ఏ యూదులైతే చనిపోవాలి అనే శాసనం వచ్చిందో ఆ శాసనం మార్చబడిన బట్టి అనేకులు యూదులవుతూ వచ్చారు. సమాజంగా దేవుడు కడతాడు. సమాజంలో నీకు విలువ లేదేమో, సమాజంలో నీకు ఏమాత్రం గుర్తింపు ఇవ్వట్లేదేమో, తక్కువగా చూస్తున్నారేమో, ప్రియ సహోదరి, సమాజంగా తిరిగి నిన్ను బాగు చేసేవాడు దేవుడే. 5వదిగా మనం చూసినట్లయితే, 5వదిగా ఉద్యోగ పరంగా తిరిగి మరలా బాగు చేస్తాడు, కడతాడు. మంచి ఉదాహరణ నెబుకద్నెజరు అనే ఆ గొప్ప చక్రవర్తి రాజు తన అధికారాన్ని, తన ఘనతను, తన ప్రభావాన్ని, తన సింహాసనాన్ని, ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. ఇక మరలా తిరిగి రాడు అనుకుంటున్న టైంలో దేవుడు మరలా తీసుకువచ్చి ఉద్యోగంగా మరలా సింహాసనం మీద ఆయన నిలబెట్టాడు. ఈరోజు నీ ఉద్యోగం పాడైపోయిందని, పోయిందని బాధపడుతున్నావేమో, అంతకు రెండంతలు దేవుడు నీకు ఇస్తాడు. నెబుకద్నెజరు జీవితంలో ఇదే జరిగింది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 36వ వచనములో, ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను, రాజ్య సంబంధమగు ప్రభావమును, నా ఘనతయు, నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను, నా కింది అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువగా ఘనత నొందితిని. ప్రియులారా, దేవుడు నీకు ఉద్యోగ పరంగా కూడా నిన్ను కట్టేవాడుగా ఉంటున్నాడు. వ్యక్తిగతంగా కడతాడు, కుటుంబంగా కడతాడు, సంఘంగా కడతాడు, సమాజంగా కడతాడు. 5వది ఉద్యోగ పరంగా కడతాడు. 6వది చూస్తే మానవుడు వ్యాపారముగా కూడా పాడైపోతున్నాడు. చిన్న వ్యాపారం చేసుకోవాలని ఎంతో చిన్న బడ్డీ కొట్టో లేదా చిన్న వ్యాపారమో ప్రారంభించి మరి ఎంతో మంది మోసం చేయటాన్ని బట్టి అనుకోని రీతిగా పాడైపోయిన వ్యాపారాలను ఆయన బాగు చేసేవాడుగా, తిరిగి కట్టేవాడుగా ఉంటున్నాడు. మనకు తెలుసు, బైబిల్లో ఒక చిన్న వ్యాపారం చేసుకుంటున్న ఒక సహోదరి ఊదారంగు పొడిను అమ్ముకుంటూ వచ్చింది. ఆమెకి ఎంత నష్టమైతే మనకు వచ్చిందో తెలియదు, కానీ ఆమెకు అంతకు ముందు గుర్తింపు లేదు, ఆమె పేరు అనేది లేదు. కానీ అపోస్తల కార్యముల గ్రంథం 16:14 అక్కడ చూసినప్పుడు ఆ ఊదారంగు పొడిని అమ్మే ఆ లూదియా హృదయాన్ని ప్రభువు తెరిచాడు. వ్యాపారంగా కూడా దేవుడు ఆమెను కడుతూ వచ్చాడు. ఆమెను ఎంతో దీవిస్తూ వచ్చాడు, ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇది నాన్న, నీ వ్యాపార విషయంలో నష్టాలు వస్తున్నాయని బాధపడుతున్నావేమో, అన్ని ఎదిరింపులే వస్తున్నాయని దుఃఖపడుతున్నావేమో, వ్యాపారంగా కూడా దేవుడు నిన్ను కడతాడు. సముద్ర వ్యాపారాన్ని దేవుని దగ్గర తీసుకుని వస్తాడు, మరలా లాభాన్ని నీకు ఇస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి ఈ మాటను నమ్ము. 7వదిగా చివరిదిగా చూసినట్లయితే, దేవుడు మరి ఎలా కడతాడు అంటే సేవా పరంగా కూడా ఆయన కట్టేవాడుగా ఉంటున్నాడు. ఈరోజు సేవను పోగొట్టుకున్నావేమో, పరిచర్యను పోగొట్టుకున్నావేమో, మందిరంలో దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను నేను నిర్లక్ష్యాన్ని బట్టి, అవిధేయతను బట్టి, కొన్ని కారణాలను బట్టి అది నువ్వు పోగొట్టుకున్నావేమో, మరలా తిరిగి సేవాపరంగా దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ఉదాహరణకి దేవుని వాక్యంలో మార్కు అను మారుపేలు గల యోహాను తను తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. పరిచర్య లేదు, దేవుని మందిరం లేదు, సేవ లేదు, అపోస్తలత్వం లేదు, ఏమాత్రము దేవుని సన్నిధి లేనివాడుగా ఉంటున్న సమయంలో దేవుడు మరలా ఆయన కడుతూ వచ్చాడు. అపోస్తల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 39వ వచనం చివరి మాట, బర్నబా మార్కును వెంటబెట్టుకొని
ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళెను. ప్రియ సహోదరి, మరలా సేవాపరంగా మార్కును కట్టి బాగు చేసి వాడుకున్న దేవుడు నీ జీవితాన్ని కూడా కడతాడు, నీ జీవితాన్ని కూడా బాగు చేస్తాడు. ఉదయకాలం ఎక్కడ పాడైపోయావు? ఒకవేళ యవన బిడ్డలారా, చదువు పాడైపోయిందా, లేదంటే భవిష్యత్తు పాడైపోయిందా? తిరిగి కట్టటానికే దేవుడు పాడవటానికి అనుమతించాడు. ఇంకా చెప్పాలంటే ఎంత పాడైపోయావో నువ్వు అంత బాగవుతావు. ఈ మాట నమ్ము. దేవుడు చెప్తున్నాడు, నీ కొరకు ఉదయకాలం మేము కూడా ప్రార్థన చేస్తాం. నీ పాడైన పరిస్థితిని దేవుని ముందుంచు, నీ పాడైన భాగాన్ని దేవునికి అప్పగించు. దేవుడు తప్పనిసరిగా నిన్ను బాగు చేసేవాడుగా ఉన్నాడు. ఆయన సమస్తము బాగా చేసే దేవుడని పేరుంది. ఈ దినాన ఆ దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకో. మేము కూడా నీ కొరకు ప్రార్థన చేస్తాము. ఒకవేళ నీ బిడ్డల జీవితం పాడైందని బాధపడుతున్నావేమో, నీ యొక్క ఇల్లు పాడైపోయిందని బాధపడుతున్నావేమో, కష్టార్జితమంతా పాడైపోయిందని బాధపడుతున్నావేమో, తిరిగి కట్టటానికి బాగు చేయటానికి మాత్రమే దేవుడిది అనుమతించాడు. ఒక దినం చూస్తావు, తప్పనిసరిగా పాడైన నీ జీవితం ఏదేను వనం వలె అనేకులు చూడటం నువ్వు గమనిస్తావు. అలాంటి కృప దేవుడు నీకు ఇస్తాడు. దాని కొరకే నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో వేకు వాక్యం కొరకై ప్రభువా, పాడైన స్థలములను నీ జనులు కట్టెదరని మాట్లాడుతూ వచ్చారు. ఎక్కడ పాడైపోయామో అక్కడ కట్టే దేవుడవు. వ్యక్తిగతంగా పాడైన యాకోబును కట్టావు ప్రభువా, కుటుంబంగా పాడైపోయిన నయోముని కట్టావు ప్రభువా, సంఘంగా పాడైపోయిన యెరూషలేమును కట్టావు. ఇవలాగే సమాజంగా పాడైపోయిన యూదావారిని కట్టారు. ఉద్యోగంగా పాడైపోయిన నెబుకద్నెజరుని కట్టావు. వ్యాపారంగా పాడైపోయిన లూదియాని కట్టావు ప్రభా. చివరిగా తండ్రి, సేవాపరంగా పాడైపోయిన మార్కుని కట్టిన దేవా, ఈ దినాన ఎక్కడ పాడైపోయి ఈ మాటలు వింటున్నారో మా ప్రజలు, ఆరోగ్యం పాడైపోయిందేమో, కుటుంబం పాడైపోయిందేమో, జీవితం పాడైపోయిందేమో, ఇప్పుడే బాగు చేసి కట్టి సహాయపడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్.